హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు సూపర్ లగ్జరీ న్యూ కన్స్ట్రక్షన్ 3 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూడండి, ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట. ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు, ఒకటేమో నార్త్ ఫేస్ ఎంట్రన్స్, ఇంకొకటేమో ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం చూడబోయేది ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ గల ఫ్లాట్ అనమాట. డెమో కింద చూద్దాం. మన ఫ్లాట్స్ కి చక్కటి అత్యాధునికమైన లిఫ్ట్ సౌకర్యం ఉంది. అలాగే విశాలవంతమైన కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. మన అపార్ట్మెంట్ ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అనమాట. అలాగే మన అపార్ట్మెంట్ కి 4 వైపులా సెట్ బ్యాక్స్ రూపొందించిన అందమైన ఎలివేషన్ ఉంది. అన్ని ఉన్నాయి మనకి చక్కగా సూపర్ గా. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు చూడంగానే మీకే అర్థమైపోద్ది నేను చెప్పిన కరెక్టే అని. ఓకే, ఇప్పుడు మనం ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ చూడబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్లాట్ అంతా చక్కగా చాలా విశాలంగా రూపొందించారు. చక్కటి విశాలమైన హాలు అండ్ డైనింగ్ హాలు, పెద్ద కిచెన్, 3 విశాలమైన బెడ్రూమ్స్, వాష్ ఏరియా అండ్ వాష్రూమ్స్, బాల్కనీస్ అన్ని పెద్ద పెద్దగానే ఉంటాయి. చక్కగా విశాలంగా మొత్తం అన్ని విశాలమే మనకి. ఫ్రెండ్స్, మనకి ఈ ఫ్లాట్స్ వచ్చి కబోర్డ్స్ వీళ్ళే చేయించిస్తారు, కానీ మనకు నచ్చినట్టుగా మోడల్ చెప్తే వాళ్ళు ఆ విధంగా చేయించిస్తారు చక్కగా మనకు నచ్చినట్టుగా. అదనమాట ఫ్రెండ్స్, మనకి ఫ్లాట్స్ వచ్చి విజయవాడలో మంచి నెంబర్ 1 ఏరియా అనమాట. చాలా క్లాస్ ప్రశాంతమైన మంచి ఫాష్ ఏరియా అనమాట. ఎన్టీఆర్ కాలనీ అని ఉంది. ఎక్కడంటే విజయవాడ రామరపాడు నుంచి బెంజ్ సర్కిల్ వెళ్ళే రింగ్ రోడ్ ఉంది కదా, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ డెంటల్ హాస్పిటల్ కాలేజీ, ఆ హాస్పిటల్ ఏరియా అంతా ఎన్టీఆర్ కాలనీ అనమాట. ఈ కాలనీలో ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి. మన ఎన్టీఆర్ కాలనీకి వచ్చి దగ్గరగా బెంజ్ సర్కిల్ వచ్చి ఓన్లీ 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అలాగే ఏలూరు రోడ్డు రామరపాడు సెంటర్ వచ్చి 1 కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలోనే ఉంటాం మనం. అలాగే మనకి దగ్గరగా సిద్ధార్థ మెడికల్ కాలేజీ అండ్ డెంటల్ కాలేజీ, లయోలా కాలేజీ, అలాగే ఎల్ఈపిఎల్ షాపింగ్ మాల్, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్ని దగ్గరగానే ఉంటాయి మనకి చక్కగా. విజయవాడ నడిబొడ్డున ఉన్నట్టు మనం, అంతగా అన్నిటికీ దగ్గరగా ఉన్నట్టు మనం. మెయిన్ సెంటర్ విజయవాడకి. ఫ్రెండ్స్, మన ఫ్లాట్స్ కి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1700 స్క్వేర్ ఫీట్, 1700 అనమాట. అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 1350 స్క్వేర్ ఫీట్, 1350. అలాగే అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 53 గజాలు స్థల రూపేణా రిజిస్ట్రేషన్ చేస్తారు. పార్కింగ్ ప్లేస్ వచ్చి 121 స్క్వేర్ ఫీట్ అనమాట, 121. మనకి ఫ్లాట్ కాస్ట్ వచ్చి 1,10,00,000 చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, మనకి ఈ అపార్ట్మెంట్ లో 5 ఫ్లాట్స్ అయిపోయినాయి, ఇంకా 5 ఫ్లాట్సే ఉన్నాయన్నమాట, 5 ఫ్లాట్స్. ఫ్రెండ్స్, ఇందులో ఫుల్ వీడియో రాదు కాబట్టి పక్కన కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ యూట్యూబ్ లో పేస్ట్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.